ఇద్దరు క్రిటికల్ కండిషన్లో 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము బాగుండాలని ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళని కూడా పరామర్శకెళ్తాను. అలాగే ఇంకొక ఇద్దరిని ఇప్పుడే ఇందాక కిమ్స్లో చూసి రావడం జరిగింది. వాళ్ళ ప్రాణాపాయానికి బయటపడ్డారు. ఇప్పుడు ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది, కానీ అది నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల ఒక తెలియలేదని అన్నారు. ఇది బేసిక్ ఇది ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత జరిగినాయి, ఎంత మెయింటైన్ చేస్తారు సేఫ్టీ ప్రోటోకాల్స్. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ మేజర్గా చూస్తుందంటే ఇప్పుడు దాకా నేను దారిలో నిన్న నుంచి అడుగుతూ ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 yearsలో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి పర్టికులర్ స్టీల్ ప్లాంట్ బిలాయ్ ఉంది, కానీ మిగతా అన్ని కొంచెం డిఫరెంట్ స్టీల్ ప్లాంట్స్ వాటి మెషినరీ కానీ వాటి అప్గ్రేడేషన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి లాగా ఉండేది ఒక బిలాయ్ తప్ప మిగతాయి కొత్తగా ఉంటాయి. అదే ప్యారలల్గా మిగతా చోట్ల ఎక్కడ